ప్రధానమంత్రి నివాసంలో కేబినెట్ సబ్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. హోంశాఖ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం ముగిసిన తర్వాత హోంమంత్రి రాజ్నాథ్, రక్షణ మంత్రి పారికర్ ప్రధానమంత్రితో సమావేశమయ్యారు. యూరీ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కేంద్రం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఢిల్లీ పరిణామాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఉన్నత స్థాయి సమావేశంలో ఏ అంశాలపై ఏ విధంగా చర్చ జరిగింది, అలాగే పాకిస్తాన్పై కేంద్ర వైఖరి ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా పాకిస్తాన్ను ప్రేరేపిత తీవ్రవాదులు చేసినటువంటి భారత సైన్యంపై చేసినటువంటి దాడికి ప్రతిగా ఏ రకంగా స్పందించాలన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. అదేవిధంగా ఇది ఒక పెద్ద సమస్యగా కూడా మారింది. ప్రధానంగా అంతర్జాతీయంగా వస్తున్నటువంటి మద్దతు, దేశీయంగా వస్తున్నటువంటి డిమాండ్లు, వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంపై ఉన్నటువంటి నైతిక బాధ్యత కూడా మోడీ ప్రభుత్వాన్ని చాలా ప్రేరేపితం చేస్తుంది. ఏ రకంగా దీన్ని స్పందించాలి, ఏ రకంగా దీన్ని గట్టి సమాధానం, ఘాటైన సమాధానం ఇవ్వాలా అన్న అంశంపై చర్చిస్తుంది. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కార్యాలయంలో రా చీఫ్, అదేవిధంగా ఐబీ చీఫ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ చీఫ్ వీరంతా కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో శ్రీనగర్లో పర్యటించినటువంటి రక్షణ శాఖ మంత్రి, అదేవిధంగా సైన్యాధ్యక్షుడు దల్బీర్ సింగ్ సుహాగ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తానికి ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించడం జరిగింది. ప్రధానమంత్రికి నివేదిక అందించే విషయంలో ఏ అంశాలను ప్రధానమంత్రికి తెలియజేయాలన్న అన్న అంశంపై ఒక స్పష్టమైనటువంటి అవగాహనకు ఈ సమావేశం రావడం జరిగింది. ఈ సమావేశం తర్వాత వెనువెంటనే ప్రధానమంత్రి నివాసానికి వీరంతా కూడా వెళ్లారు. ఈ సమావేశంలో వీరంతా కూడా ఉన్నటువంటి పరిస్థితిని వివరించడంతో పాటు ఏ రకంగా స్పందించాలనే అంశంపై వారికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రధానమంత్రి ఈ దాడికి స్పందిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుంటే ఎవరైతే ఈ దాడులకు పాల్పడ్డారో వారిని విడిచిపెట్టేది లేదు, వారిని కఠినంగా శిక్షిస్తాము, చాలా గట్టిగా స్పందిస్తామన్న ఒక సందేశం దేశీయంగా కూడా చాలా ప్రతికంపనను సృష్టించింది. అదేవిధంగా సామాజిక మాధ్యమాల ద్వారా సివిల్ సొసైటీ ఇచ్చే నినాదాలను కూడా చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఖచ్చితంగా ఏదో ఒక ప్రతిస్పందించాలి, చాలా ఘాటుగా కూడా సమాధానం ఇవ్వాలన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనికి సంబంధించి ఏ రకంగా స్పందించాలి అన్న అంశంపైనే చర్చిస్తుంది. ప్రధానంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ తీవ్రవాద సంస్థల యొక్క స్థావరాలపై ఏ రకంగా దాడి చేయాలి, ఈ విషయంలో అమెరికాను, అదేవిధంగా అగ్రదేశాలు అమెరికా, బ్రిటన్ దేశాల యొక్క సంఘీభావం కూడా వ్యక్తం చేయడంతో మరింత ధైర్యంగా ఈ అంశంపై స్పందించవచ్చు అన్న అభిప్రాయంతో మోడీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ సమావేశంలో చాలా కూలంకషంగా చర్చించిన తర్వాత దీనికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవటం, ఆ తర్వాత చర్యలకు దిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా ఘాటుగా పాకిస్తాన్కు సమాధానం ఇస్తున్న అంశంపై మాత్రం చాలా గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. అయితే దైత్యపరంగా ఉండాలి, రాజకీయ పరంగా ఉండాలి, సైన్యపరంగా కూడా ఉండాలన్న అంశంపై 3 అంచెల కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశంపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే అవకాశం లేదు. ప్రజలకు, అదేవిధంగా ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని మరింత పురోధి చేసుకునే విధంగా ఈ దాడులు ఉండాలి, ఈ యొక్క ప్రతిస్పందన ఉండాలి అన్న అంశంపై ప్రభుత్వంలోని పెద్దలంతా కూడా ఆలోచిస్తున్నారు. ఆ మేరకు ఈ సమావేశం కూడా చర్చించి తగు మేరకు ఒక ప్రణాళికను రూపొందించుకో అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశం తర్వాత కొంతమేరకు మరింత ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటో స్పష్టమయ్యే అవకాశం ఉంది. అత్యవసర సమావేశం ముగిసింది. ఇప్పుడు ప్రధాని నివాసంలో కేబినెట్ సబ్ కమిటీ కూడా భేటీ అయింది. అంటే ఈ సమావేశం ఎంత లోపల పూర్తయ్యే అవకాశం ఉంది? సమావేశ వివరాలకు సంబంధించి ఎప్పటి లోపల క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశం తర్వాత దల్బీర్ సింగ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వెయిట్ చేయండి, దీన్ని బాహాటంగా చెప్పడం తగదు అన్న అంశాన్ని చాలా స్పష్టంగా, చాలా క్లుప్తంగా కూడా చెప్పారు. కాబట్టి ఏదో ఒక ఆలోచనలో మాత్రం ప్రభుత్వం ఉన్నట్టుగా చాలా స్పష్టమవుతుంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ బ్యూరో, అదేవిధంగా రా చీఫ్లు, మిలిటరీ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ గవర్నర్లు ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా పురోధి చేసుకొని వాటన్నిటిని ఆధారం చేసుకొని ఏ రకంగా దీనికి స్పందించాలన్న అంశంపై ప్రాథమికంగా ఒక అంచనాకు రావడం జరిగింది. ఈ అంశాలనే ఇప్పుడు ప్రధానమంత్రి నివాసంలో జరిగే ఈ సమావేశంలో, అత్యంత ఉన్నత స్థాయి సమావేశంలో కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశంలో చర్చించి దానిపై ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకునే అవకాశం ఉంది. అయితే చాలా దౌత్యపరంగాను, రాజకీయంగాను, సైన్యపరంగాను ఈ 3 అంశాలలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు అగ్రదేశాలు కూడా అండగా ఉండటంతో ఉన్నది కాబట్టి ప్రభుత్వం కూడా చాలా ధైర్యంగా స్పందించేందుకు అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు అమెరికా
విదేశాంగ మంత్రి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. భారత భాగస్వామ్యంతో ఉన్నటువంటి తీవ్రవాద పోరుపై తామంతా కూడా కట్టుబడి ఉంటాము అన్న సంఘీభావాన్ని, అదేవిధంగా మద్దతును బాహాటంగానే వ్యక్తం చేయడం జరిగింది. అటు బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి కూడా ఈ అంశంపై స్పందించారు. చాలా సంఘీభావాన్ని గట్టిగా వ్యక్తం చేయడంతో ప్రభుత్వానికి కూడా చాలా నైతికమైనటువంటి మద్దతు లభించినట్టుగా ఉంది. కాబట్టి చాలా తీవ్రంగానే చర్యలు ఉంటాయి, చాలా ఘాటుగానే పాకిస్తాన్ ప్రేరిత తీవ్రవాద సంస్థలకు గట్టి సమాధానం చెప్పే అవకాశం ఉందన్న అభిప్రాయం మాత్రం ప్రభుత్వంలో వ్యక్తం అవుతుంది. అయితే పఠాన్కోట్ దాడి అనుభవాల తర్వాత మళ్ళీ అదే తరహా దాడి జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి అప్రమత్తంగా ఉన్నామని చెప్తుంది. తర్వాత ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ అదే తరహా దాడి జరిగి ఎక్కువ మంది సైనికులు మనం కోల్పోయిన పరిస్థితి. మొత్తం మీద పాక్ ఇండియా మధ్య ఒక రకమైన యుద్ధ వాతావరణం కనిపిస్తుంది అనేది కొంతమంది అభిప్రాయపడుతున్న విషయం. కానీ ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా స్పందిస్తుంది అని చెప్తున్నారు. ఏ దిశగా అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రసాద్? ప్రధానంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలను ప్రేరేపిస్తున్నది, ప్రోత్సహిస్తున్నది, ఆర్థిక బలాన్ని, అండదండలను అందిస్తున్నది పాక్ సైన్యం అనే అభిప్రాయం ఈ నలుగురు తీవ్రవాదులు చేసినటువంటి దాడిలో చాలా రూఢిగా స్పష్టమైంది. తీవ్రవాదులు క్యారీ చేసినటువంటి వారితో తీసుకొచ్చినటువంటి వస్తువులు, ఆహార పదార్థాల ప్యాకెట్లపై కానీ లేకపోతే అమ్యునేషన్స్, ఈ తుపాకులు వీటిపై కానీ పాకిస్తాన్ సైన్యం యొక్క గుర్తులు ఉన్నట్లుగా చాలా గట్టిగా రూఢిగా తెలిసిపోయింది. అయితే ఈ అంశాన్ని కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ కూడా మన భారతదేశ లెఫ్టినెంట్ జనరల్ కూడా తెలియచేయడం జరిగింది. కాబట్టి పాక్ సైన్యం చాలా ప్రత్యక్షంగానే వీరందరినీ కూడా ప్రోత్సహిస్తుంది. ఈ జైషే అహ్మద్ తీవ్రవాదులకు అన్ని అండదండలు అందిస్తున్న అంశం చాలా రూఢిగా తెలియటంతో పాకిస్తాన్ ప్రేరిత ఈ తీవ్రవాద సంస్థలను అడ్డుకునే విషయంలో, వారిని తుదముట్టించే విషయంలో భారత ప్రభుత్వం చేసుకునే ఏ చర్యలు కూడా అండగా ఉంటామని అగ్రదేశాలు ఆ సంఘీభావాన్ని తెలియజేయడంతో చాలా గట్టిగానే ఈ అంశంపై ప్రతిస్పందించే అవకాశం ఉంది. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలపై, తీవ్రవాద యొక్క స్థావరాలపై దాడులు చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం హై లెవెల్లో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ వైమానిక దాడులు ఒక గంట పాటు కనుక చేసినట్లయితే వీటిని తుదిమిట్టవచ్చు. అయితే పాకిస్తాన్ ఏ రకంగా దీనికి స్పందిస్తుంది? ఎందుకంటే అణుబాంబు సామర్థ్యం ఉన్నటువంటి పాకిస్తాన్తో ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే దానికి ఉండే ప్రతిస్పందనలు ఏ రకంగా ఉంటాయన్న అంశంపై కూడా భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏదైనప్పటికీ కూడా మోడీ ప్రభుత్వానికి చాలా సవాలుగానే ఈ అంశం మిగిలింది. ఈ అంశంపై చాలా గట్టిగానే సమాధానం ఇవ్వాలని మోడీ చెప్తున్నారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో కూడా చాలా గట్టిగా ప్రజలకు వాగ్దానం చేశారు. భారత దేశానికి చెందిన ఒక సైనికుడు మరణిస్తే 100 పాకిస్తాన్ చెందినటువంటి సైనికులకు తలలు తెగ్గొడతామని చెప్పి అప్పుడు ప్రధానమంత్రి మోడీ చేసిన వాగ్దానాలు, వీటన్నిటి కూడా సామాజిక మాధ్యమాల్లో, సివిల్ సొసైటీ ద్వారా అనేక రకాలుగా ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఒక రకంగా భారత ప్రభుత్వంపై కూడా చాలా ఒత్తిడి ఉంది. అయితే ప్రభుత్వం కూడా చాలా సవాలుగా తీసుకుంది. ప్రజలకు మరింత నమ్మకం కలిగించాలన్న అంశంపై కూడా చాలా గట్టిగా ఆలోచిస్తుంది. కాబట్టి చాలా తీవ్రంగానే ఈ చర్యలు ఉంటాయన్న అంశం ప్రభుత్వ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. అయితే ప్రసాద్, ప్రస్తుతం యూరి సెక్టార్లో పరిస్థితి ఏంటి? దాడి తర్వాత ఇంకా సెర్చ్ ఆపరేషన్స్ ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు, బేసిక్గా అక్కడ క్షేత్రస్థాయిలో అంటున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? కొద్దిగా నెమ్మదిగా పరిస్థితి నార్మల్సీగా, సాధారణ పరిస్థితికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే 17 మంది జవాన్లు మరణించటం, అదేవిధంగా తీవ్రవాదులు చేసినటువంటి తొలి దాడిలోనే మంటల్లో దాదాపు 13 మంది కాలిపోయినట్టుగా ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారం తెలుస్తుంది. ఇది కాకుండా దాదాపు 30 మంది పైగానే జవాన్లు తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తుంది. దీంట్లో కూడా చాలా మంది చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వ పరంగా మాత్రం ఎలాంటి ఈ అంశాన్ని ధృవీకరించట్లేదు. ప్రస్తుతానికి మాత్రం అధికారికంగా కేవలం 17 మంది జవాన్లే మరణించారు, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనగర్లో ఉన్నటువంటి ఆర్మీ హాస్పిటల్లో దీనికి సంబంధించి చికిత్స చాలా శ్రద్ధగా, చాలా వైద్య బృందాల నేపథ్యంలో ఈ చికిత్స జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా కొంతమేరకు సైనికులకు మనోధైర్యాన్ని ఇచ్చే విషయంలో దీనిపై ఇంకా తుది సంఖ్య ఏ రకంగా మరణించారన్న అంశంపై ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయటం లేదు ప్రభుత్వం. వ్యూహాత్మకంగానే దీనికి స్పందించాలన్న అంశంపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. మొత్తానికి ఈ దాడి తీవ్రవాదులు చేసినటువంటి చాలా ఘాతుకమైన చర్య అన్న అంశం
ఇటు అగ్రదేశాల ద్వారా కూడా వ్యక్తమైంది కాబట్టి మొత్తానికి భారతదేశానికి చాలా నైతిక స్థైర్యం చేకూరినట్టే తెలుస్తుంది. ఈ సైనికులపై జరిగినటువంటి దాడికి చాలా బలంగానే చాలా గట్టిగానే సమాధానం ఇవ్వాలి అన్న అంశం మాత్రం చాలా స్పష్టమవుతుంది. ఇప్పుడు మాత్రం రాకపోకలు ముజఫరాబాద్కు అదేవిధంగా కాశ్మీర్కు కూడా ముజఫరాబాద్ ఇప్పుడిప్పుడే బస్ సర్వీసులు కూడా నెమ్మదిగా ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరి కొంత సమయం తర్వాత మరి సాధారణ స్థితి నెలకొనే అవకాశం ఉంది. అయితే ఈలోగా మాత్రం అన్ని రకాలుగా పహరా చేయాలి, సైనికులు అప్రమత్తంగా ఉండాలి, సైనికులు చాలా గట్టిగానే ధీటుగానే సమాధానం ఇవ్వాలని మధ్య చెప్పి రక్షణ శాఖ మంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది తన పర్యటనలో. మొత్తానికి సైన్యము అయితే అదేవిధంగా వైమానిక దళం వీరంతా కూడా సమన్వయపరుచుకుంటూ అక్కడ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ తగు చర్యలు తీసుకుంటున్నారు. ఆ మేరకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా ఢిల్లీ దేశ రాజధానిలో ఉన్నటువంటి ఢిల్లీ కూడా సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఇంకా ఎవరైనా ఈ తీవ్రవాదులు ఎక్కడైనా ఉన్నారన్న అంశంపై గాలింపు చర్యలు చాలా తీవ్రంగానే కొనసాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్క తీవ్రవాదిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేకుండానే గాలింపు చర్యలు చెప్పి తుది ముట్టించాలని చెప్పి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రసాద్. మరిన్ని అప్డేట్స్